అందరికీ నమస్కారం అండి. ఈరోజు 16 సోమవారాల్లో 5వ వారానికి అయితే వచ్చేసామండి. ఈరోజు నా పూజ ఎలా జరిగింది, వాళ్ళ ఈ వీడియోలో ప్రసాదం స్వామికి తయారు చేసిన ప్రసాదం నేను ఎలా తయారు చేస్తాను అన్నది ఈ వీడియోలో చూపిస్తానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రావణి హోమ్లీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అయితే మనం ఇందులో గోధుమ నూక ప్రసాదం అయితే పెట్టాలండి. గోధుమ నూక ప్రసాదానికి 1 కప్పు నూక తీసుకుంటాను. ఒకసారి కడిగేసి నూకని 2 కప్పులు నీళ్ళు వేసేసుకొని 2 విజిల్స్ వచ్చేదాకా స్టవ్ మీద పెట్టేసుకోవాలండి. అయితే దీనికన్నా తక్కువ వేస్తే ఏమవుతుందంటే మాడు కట్టేస్తుంది. నేను ఒకసారి ఫస్ట్ టైం అయితే 1.5 కప్పు వేసాను వాటర్. అయితే నేను మాడు వచ్చేసింది. అందుకని 2 కప్పులు వాటర్ అయితే వేయడం వల్ల ఇలా మగ్గిపోద్దండి. ఈ ఉడికిన దాంట్లో మనం మీ స్వీట్కి తగ్గట్టు స్వీట్ కప్పు వేసారు కాబట్టి కప్పు బెల్లం అయితే వేసుకుంటే సరిపోద్ది. ఇంకా స్వీట్ ఇష్టపడే వాళ్ళు 1.5 కప్పు బెల్లం వేసుకోండి. ఇందులో అయితే అది కూడా మెల్ట్ అయిపోవాలి. ఆ బెల్లం కూడా ఇందులో బాగా మెల్ట్ అయిపోయాక కరిగిపోయాక కొంచెం తేనె, అది కథలో ఉంటుందండి. ఈ ప్రసాదంలో కొంచెం తేనె అండ్ ఆవు నెయ్యి కూడా వేయాలండి. అందుకని కొంచెం ఆవు నెయ్యి తేనె వేయడం వల్ల చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా కొంచెం నేనైతే 1 స్పూన్ ఆవు నెయ్యి వేస్తున్నాను. కొంచెం తేనె కూడా 2 స్పూన్లు తేనె కూడా వేయడం వల్ల బాగుంటుంది. శుభ్రంగా బాగా మిక్స్ చేసి దగ్గరికి వచ్చేస్తుంది చూడండి. అలా దగ్గరికి వచ్చేసిన తర్వాత దీన్ని చక్కగా మనం ప్రసాదాలు పెట్టే ట్రేలో తీసేసుకొని ఒబ్బడి చేసి పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత ప్రసాదం తయారైపోయింది కాబట్టి ఈసారి శివలింగం అయితే తయారు చేసుకోవాలండి. పుట్టమన్ను శివలింగాన్ని ఈ విధంగా కొంచెం పుట్టమన్నుని కొంచెం గంగా నది ఉంటే గంగాజలం ఉంటే మీ దగ్గర గంగాజలం లేదంటే పవిత్రంగా చెంబులో నీళ్ళు వేసుకొని దానిలో గంగా 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 అని 3 సార్లు అనుకొని ఆ నీటిని స్వామివారికి సమర్పిస్తున్నట్టు భావన చేసి అప్పుడు లింగాన్ని అయితే చక్కగా మీకు ఏ సైజులో కావాలితే ఆ సైజులో లింగాన్ని తయారు చేసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఒక ప్లేట్కి పసుపు రాసి చక్కగా పద్మముగ్గు వేసి నేను అందులో అయితే ఈశ్వరుని ఏర్పాటు చేసుకున్నానండి. ఇప్పుడు ఈశ్వరుడు కూడా మనకి పూజకి రెడీ అయిపోయారండి. ఇప్పుడు మనం ఇంకా ప్రసాదం కూడా రెడీ చేసాను, అది కూడా ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం పూజ గదిలో సర్దేసుకొని ఇంకా పూజకి అయితే ఉపకరించాలండి. పశుపతి అందులో నేను ఇంకో పూజలో ముందు దీపం వెలిగించేసుకొని గణపతి పూజ చేసేసుకొని ఈసారి 108 అయితే శివ మంత్రాలు జపించుకుంటూ అభిషేకం అది చేసుకుంటున్నానండి. దక్షద్వర హరాయ నమః. ఓం భానేత్ర విధే నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం సహస్రాక్షాయ నమః. ఓం సహస్రపాదే నమః. ఓం అపవర్గప్రదాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం తారకాయ నమః. ఓం పరమేశ్వరాయ నమో నమః. ఓం పరమేశ్వర స్తోత్ర సత్నామాలు సంపూర్ణం. ఓం నమ శివాయ నమ శివ. హర హర పార్వతీపతియే హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. ఇలా స్వామి అష్టోత్తరం చదివేసుకున్న తర్వాత అమ్మవారి అష్టోత్తరం కూడా చదువుకొని ధూపం దీపం నైవేద్యం అన్నీ స్వామివారికి అమ్మవారికి సమర్పించి తర్వాత హారతి అయితే ఇచ్చుకోవాలండి. ఇలా హారతి ఇచ్చుకొని స్వామివారికి హారతించుకుంటూ పాట పాడాలండి. కర్పూర గౌరం కర్ణావతారం సంసార తీరం భుజగేంద్రహారం సదాశివం దేవవరం నమామి. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయనే శ్రీగిరీశాయ దేవాయ శ్రీనాథాయ మంగళం అంటూ స్వామికి చక్కగా హారతిని సమర్పించి అక్షంతలు పుష్పాలను స్వామివారికి పెట్టేసిన తర్వాత స్వామివారి దగ్గర ఉంచిన తర్వాత ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాత్ ఓంకారాయ నమో నమః. నమస్తే దేవదేవేశ నమస్తే పరమేశ్వర నమస్తే వృషభారూఢ నకారాయ నమో నమః. మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనం మహాపాపహరం వందే మకారాయ నమో నమః. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారకం శివమేకం పరం వందే శికారాయ నమో నమః. వాహనం వృషభోయస్య వాసుకీ కంఠభోజనం వామే శక్తిధరం వందే వకారాయ నమో నమః. యత్ర కుత్ర స్థితం దేవం నిత్యం యకారాయ నమో నమః. యత్ర కుత్ర స్థితం దేవం సర్వవ్యాపీనమేశ్వరం యల్లింగం పూజయే నిత్యం యకారాయ నమో నమః. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి
తన్నో రుద్ర ప్రచోదయాత్. శ్రీ భవానీ శంకర దేవతాభ్యో నమః. సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. పుష్పంలో అక్షంతలో శివలింగం మీద వేయవలను. కరచరణ కృతం వా కర్మ వాకాయ జం వా శ్రవణ నయన జం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేతత్ క్షమస్వ. జయ జయ కర్ణాబ్దే శ్రీ మహాదేవ శంభో. పార్థివలింగాన్ని నమస్కరించుకొని లెంపలు వాయించుకోవాలి. ముందు చెప్పిన శ్లోకానికి అర్థం ఏంటంటే, మన చేతులతో ద్వారా కానీ ఈ పూజ చేసినప్పుడు మనం తెలిసి తెలియకుండా ఎన్నో తప్పులు చేస్తూ ఉంటామండి. తెలియదు అది మనకి. అందుకే చేతులతో చేసిన తప్పులు, మనసుతో చేసిన తప్పులు, ఈ మంత్రాలు చదివేటప్పుడు ఏమైనా తప్పులు ఉన్నా ఇలా మనసు పూజ దగ్గర కూర్చున్న ఎటో పోతూ ఉంటుంది. కాబట్టి అలా మనసు చేసిన తప్పులు ఇవన్నీ కూడా పెద్ద మనసు చేసుకొని మమ్మల్ని క్షమించు స్వామి అని ఈ శ్లోకం చదువుకొని లెంపలు వాయించుకొని స్వామికి సాష్టాంగ నమస్కారం అయితే చేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల మన తప్పులు ఏమన్నా మనం పిల్లలం, తండ్రి ఆయన మనకి. కాబట్టి మనం తెలియక చేసినా క్షమించమని అడుగుతున్నాం కాబట్టి ఆయన క్షమించి మనకు సంపూర్ణ ఫలాన్ని అయితే ఇస్తారండి. ఈ విధంగా పూజ ముగించుకున్నాక ఇప్పుడు అర్ఘ్యాలు అయితే ప్రధానం కదండి. ఇందులో 8 అర్ఘ్యాలు అయితే ఉంటాయండి. ఆ అర్ఘ్యాలు ఎలాగ ఇవ్వాలో అన్నది నేను ఒక వీడియో క్లిప్ ద్వారా మనం ఒక్కళ్ళే ఉండేవాళ్ళు ఎలా ఇవ్వచ్చో అర్ఘ్యాలు అనేది నేను ఒక వీడియో ద్వారా చూపిస్తాను, చూడండి. విహితం వా సర్వమేతత్ క్షమస్వ. జయ జయ కర్ణాబ్దే శ్రీ మహాదేవ శంభో. పార్థివలింగాన్ని నమస్కరించుకొని లెంపలు వాయించుకోవాలి. ఇలాగ ఏమన్నా ఒక పాత్ర తీసుకోండి. దీన్ని నిండుగా వాటర్ వేసేయండి. వాటర్ వేసేసాక పసుపు, కుంకుమ, అక్షంతలు, కొంచెం గంధం, పుష్పాలు ఇలాగా ఈ అర్ఘ్యానికి కావాల్సిన నీటిని అయితే ఇలాగా తయారు చేసి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇంకొక ఇత్తడి పళ్ళెం తీసుకోండి. ఇలాగా ఈ పాత్రతో ఇలా వాటర్ని తయారు చేసుకున్నారు కదండి. నా దగ్గర ఇత్తడే ఉన్నాయి కాబట్టి అండి నేను ఇత్తడే తీసుకున్నాను. నీటిని వేయడానికి ఈ పళ్ళెం ఇత్తడిది ఉన్నా పర్లేదు. ఈ బౌల్ మట్టికి ఇత్తడిది లేకపోయినా ఏ స్టీల్ గిన్నె అయినా తీసుకోండి. నమ శివాయ శాంబాయ సర్వ పాప హరాయ చ. శివదేవ మయా దత్తం ఇదం అర్ఘ్యం గృహానేభో సదాశివాయ నమః. ప్రథమార్ఘ్యం సమర్పయామి. మయా కృతాన్యశేషాని పాపాని నుద శంకర మహాదేవ మయా దత్తం ఇదం అర్ఘ్యం గృహానేభో సదాశివాయ నమః. ద్వితీయార్ఘ్యం సమర్పయామి. వ్యోమకేశ మహాస్తుభ్యం సోమాత్మనం వ్యోమరూపిణే నక్షత్రమాలినే దేవా ఇదం అర్ఘ్యం గృహానేభో సదాశివాయ నమః. తృతీయార్ఘ్యం సమర్పయామి. అంబికాయ నమస్తుభ్యం నమస్తే దేవి పార్వతి. గృహానర్ఘ్యం మయా దత్తం సుప్రద వరదా భవ. అంబికాయ నమః. అర్ఘ్యం సమర్పయామి. శ్రీ గణేశ నమస్తుభ్యం సర్వసిద్ధి ప్రదాయక క్షిప్ర ప్రసాదిత దేవా. గృహానర్ఘ్యం నమోస్తుతే గణేశాయ నమః. అర్ఘ్యం సమర్పయామి. సుబ్రహ్మణ్య మహాభాగ కార్తికేయ సురోత్తమ. గృహాన అర్ఘ్యం మయా దత్తం సుప్రదో వరదో భవ. సుబ్రహ్మణ్యాయ నమః. అర్ఘ్యం సమర్పయామి. నందికేశ మహాభాగ శివ ధ్యాన పరాయణ. గృహానర్ఘ్యం ఇదం దత్తం నందికేశాయ నమోస్తుతే. నందికేశాయ నమః. అర్ఘ్యం సమర్పయామి. చండికేశాయ నమః. అర్ఘ్యం సమర్పయామి. ఈ విధంగా 8 అర్ఘ్యాలను అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. 3 వచ్చేసి శివుడికి ఇస్తామండి, 1 వచ్చేసి అమ్మవారికి ఇస్తాం, 1 గణేశుడికి, 1 సుబ్రహ్మణ్యుడికి, 1 నందికి, ఇంకోటి ఏమో చండేశ్వరికి. ఈ విధంగా 3 అర్ఘ్యాలు అయితే సమర్పిస్తాం. ఈ విధంగా అర్ఘ్యాలు సమర్పించాలండి. అర్ఘ్యాలు సమర్పించడంతో మన పూజ అక్కడికి పూర్తయినట్టే. తర్వాత 5 కథలు అయితే ఉంటాయండి. ఈ 5 కథలు కూడా చేతుల అక్షంతలు తీసుకొని 5 కథలు చదవాల్సి ఉంటుంది. ఈ విధంగా చేస్తే 16 సోమవారాల పూజ మంచిగా అయినట్టు లెక్క వస్తుందండి. ఈ విధంగా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే శ్రావణి హోమ్లీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా నాకు మీ సహాయ సహకారాలు అయితే అందించండి. అందరూ కూడా 16 సోమవారాల పూజ చేసుకొని ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం మీ మీద, మీ కుటుంబం మీద, మీ యొక్క అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఆ పరమేశ్వరుడి దయ మీ అందరితోనూ ఉండాలని కోరుకుంటున్నానండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి.
ఓం నమ శివాయ చ నమ శివాయ. ఓం నమ శివాయ చ నమ శివాయ. ఓం నమ శివాయ చ నమ శివాయ. హర హర పార్వతీపతి, హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ.